JNTH R22 బీటెక్లో వచ్చేసరికి ఇక 2-1లో మిగిలిపోయిన ఒకే ఒక సబ్జెక్ట్ AML వాళ్ళకు ఉందండి. ఇది అంటే సిఎస్సి మిగతా బ్రాంచెస్కి వేరే సెమ్లో ఉంటుంది. అది మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ ఫౌండేషన్ సబ్జెక్టు. టిప్స్ వీడియోస్ అంటే ఆల్ ఇన్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, కీవర్డ్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్, షార్ట్స్, ఎస్ఎస్, అవి మళ్ళీ ఓవరాల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళకి. ఎందుకంటే చాలా టఫ్ సబ్జెక్ట్స్ అండి ఇవి. సో వీటి గురించి చెప్పని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా. సో దీంతోపాటు ఏంటంటే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో COSM పాస్ అవ్వాలంటే టిప్స్ ఎలా ఫాలో అవ్వాలో వీడియో చేస్తానండి ఓవరాల్ మామూలుగా చూడండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్, టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ ప్లేలిస్ట్ అన్నీ చెక్ చేసుకోండి. 3-2 బీటెక్ CSCకు అయితే మొత్తం అయిపోయినాయి సబ్జెక్టులు. ఓకేనా. ఇంకా కొన్ని ఏమైనా ఉంటే అడిషనల్గా యాడ్ చేస్తాను R22 వాళ్ళు. ఇక టాపిక్లో వెళితే ముందుగా ఆల్ ఇన్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షార్ట్ ఆన్సర్ కీవర్డ్స్ ఇంపార్టెంట్ ఏంటి. ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసరికి వాట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమడుగుతాడంటే వాట్ డూ యూ అండర్స్టాండ్ బై మార్కౌ చైన్ ప్రాసెస్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసరికి వాట్ అండ్ స్టేటు. ఇక థర్డ్ది వచ్చేసరికి ఏంటంటే విచ్. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ డెసిమల్ డిజిట్స్ అక్కర్స్ అని చెప్పేసి అడుగుతాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ షార్ట్స్లో డిఫైన్, ఆ తర్వాత వచ్చేసరికి మెన్షన్, ఆ తర్వాత హౌ, ఆ తర్వాత అవుట్లైన్. వీటిలో ఎక్కువ శాతం డిఫైన్ మీద ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే, సో ఎస్ఏ క్వశ్చన్స్లో వచ్చేసరికి ఫస్ట్ ఇంపార్టెంట్ది వచ్చేసరికి స్టేట్ అండ్ ప్రూవ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక సెకండ్ది వచ్చేసరికి ఫైండ్ ఆల్, దాని మీద ఇస్తాడండి. లేకపోతే నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసరికి షో దట్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, షో దట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వాట్, ఆ తర్వాత ఇంపార్టెంట్ డిఫైను. ఇక ఆ తర్వాత వచ్చేసరికి రైట్, ఇక ఆ తర్వాత ఫైండ్, ఆ తర్వాత వచ్చేసరికి ఫైండ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్స్ప్లెయిన్ కీవర్డ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇల్లస్ట్రేట్. సో వాటు, డిఫైను ఈ మీద బాగా ఇస్తాడండి వీటిలో. సో ఓవరాల్గా ఎస్ఐ క్వశ్చన్స్ కీవర్డ్స్ ఇవి. ఇక ఓవరాల్గా చదివే వాళ్ళకి ఎలా ఉంటుంది, యూనిట్ 1 చూసుకుంటే 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్, రెండోది కాంగ్రుయెన్సెస్. సో గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్లో వచ్చేసరికి యూక్లిడియన్ అల్గోరిథం ఇంపార్టెంట్ అండి. ఇక ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఇంటీజర్స్ కానివ్వండి, ఫెర్మేట్ నెంబర్స్ కానివ్వండి ఇంపార్టెంట్. ఇక ఆ తర్వాత అందులో కాంగ్రిజెన్సెస్ వచ్చేసరికి లీనియర్ కాంగ్రిజెన్సెస్ మీద అడుగుతాడండి. ఇక సిస్టమ్స్ ఆఫ్ లీనియర్ కాంగ్రిజెన్స్ మీద అడుగుతాడండి. ఇక యూనిట్ 2 పరంగా చూసుకుంటే 3 ఉన్నాయి ఇందులో. ఫస్ట్దేమో సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అండ్ కోరిలేషన్. ఇందులో వచ్చేసరికి ఈ లీస్ట్ స్క్వేర్స్ అండ్ ఫిట్టెడ్ మోడల్ మీద ఇస్తాడండి, ఆ రిగ్రెషన్ మీద ఇస్తాడండి. ఆ తర్వాత కేస్ స్టడీ ఇస్తాడండి. ఇక దాంట్లో ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో ర్యాండమ్ వేరియబుల్ మీద, డిస్క్రీట్ ప్రాబిలిటీ మీద ఇస్తాడండి, కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత డిస్క్రీట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ మీద వచ్చేసరికి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద కానీ, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద కానీ ప్రాబ్లం ఇస్తాడు. ఇక యూనిట్ 3లో చూసుకుంటే కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో ఈ ఏరియా అండర్ ద నార్మల్ కర్వ్ అప్లికేషన్స్, నార్మల్ అప్రాక్సిమేషన్ టు ద బైనామియల్ వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఇక ఫండమెంటల్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్లో సెంట్రల్ లిమిట్ థీరం మీద ఇస్తాడండి ఖచ్చితంగా, స్టేట్ అండ్ ప్రూవ్ అనో ఏదో ఒకటి. ఇక టీ డిస్ట్రిబ్యూషను, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒకటి ఇస్తాడండి ప్రాబ్లం. ఇక యూనిట్ 4లో చూసుకుంటే ఎస్టిమేషన్ అండ్ టెస్ట్ ఆఫ్ హైపోథసిస్లో ఇక ఇందులో ప్రిడిక్షన్ ఇంటర్వల్స్, క్లాసికల్ మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్ వాటి మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ఎస్టిమేటింగ్ ద వేరియన్స్ మీద ఇస్తాడండి, ఫైండ్ ద వేరియన్స్ అని. సో మీన్స్ కనుక్కోవడం అని, లేకపోతే శాంపుల్స్ ఇచ్చేసి వాటి ఎస్టిమేషన్ లైక్లీహుడ్ ఎస్టిమేషన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 5 చూసుకుంటే స్టాటిస్టిక్ ప్రాసెసెస్ అండ్ మార్కోస్ చైన్స్లో మార్కో ప్రాసెస్, స్టాటిస్టిక్ ప్రాసెస్ మీద ఇస్తాడండి. ఇందులో ట్రాన్సిషన్ ప్రాబిలిటీ మ్యాట్రిక్స్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత మార్కో చైన్ మీద, మార్కో అనాలిసిస్ మీద ఇస్తాడండి ఖచ్చితంగా. ఓకేనా. ఓవరాల్గా ఇది.